టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి యాట్రిక్ హిట్స్తో దూసుకెళ్తున్నాడు. సింపుల్ స్టోరీ, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సూపర్ హిట్స్ కొడుతున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి చిత్రాలతో యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు అనగనగా ఒక రాజు చిత్రంతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో నడుస్తోంది. కొన్ని ఏరియాల్లో మెగాస్టార్ చిరంజీవి, మన శంకర వరప్రసాద్ గారు సినిమాను కూడా డామినేట్ చేస్తుండటం విశేషం. హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన అనగనగా ఒక రాజు చిత్రం థియేటర్ల వద్ద సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ మూవీ జనవరి 18న అంటే 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత ఈ సినిమాను చూసేందుకే ప్రేక్షకులు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మెగాస్టార్ మూవీ ఓవైపు థియేటర్ల వద్ద సునామీ సృష్టిస్తోంది. 6 రోజుల్లోనే ఈ మూవీకి రూ. 300 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఓజీ రికార్డుల్ని ఈ మూవీ బద్దలు కొట్టింది. అయితే నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రం ఓవర్సీస్లోనూ దూసుకెళ్తోంది. ఆదివారం రోజున 560 షోస్కు గాను నార్త్ అమెరికాలో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం $228 రాబట్టింది. మరోవైపు అనగనగా ఒక రాజు చిత్రం కేవలం 500 షోస్తో $220ను రాబట్టింది. తక్కువ షోస్ ఉన్నప్పటికీ చిరంజీవి సినిమాతో సమానంగా వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలో ఎక్కువ షోస్ ఉండుంటే ఖచ్చితంగా డామినేట్ చేసి ఉండేదని ఫిల్మ్ సర్కిల్ వర్గాలు అంటున్నాయి. ఇక మొత్తం మీద అనగనగా ఒక రాజు చిత్రం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 61,57,00,000 షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ హాట్ టాపిక్స్ కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.